అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎక్కడికో తెలుసా? హిమాలయాల శిఖరాల మధ్య మనందరికీ దూరంగా దాగున్న ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక నిధి దగ్గరికి వెళ్లబోతున్నాం. అదే హెమిస్ మొనాస్ట్రీ. పదండి, ఈ అద్భుతమైన ప్రదేశం యొక్క రహస్యాలను, దాని చరిత్రను, సంస్కృతిని కలిసి తెలుసుకుందాం. ఈ మాటలు విన్నారా? హెమిస్ అంటే ఏంటో ఇవి చాలా చక్కగా వివరిస్తున్నాయి కదా. ఇది కేవలం చూసి వచ్చే ప్రదేశం కాదు, అదొక అనుభూతి. ఎత్తైన పర్వతాల మధ్య ఆ గాలిలో నిండిన ప్రశాంతత మనసును తేలికపరిచి ప్రకృతితో మనల్ని కనెక్ట్ చేస్తుంది. సరే, అసలు ఈ మొనాస్టిరీ ఎక్కడుందో చూద్దాం. ఇది లేహ్ నుండి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే సముద్ర మట్టానికి ఏకంగా 3500 మీటర్ల ఎత్తులో. ఒక్కసారి ఊహించుకోండి, అంత ఎత్తులో ఆ పర్వతాల మధ్య ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఆ వాతావరణమే హెమిస్కు అంత ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. మరి అంత చలిలో, అంత ఎత్తులో ఇంత పెద్ద కట్టడాన్ని ఎలా నిర్మించారో, దాని వెనుకున్న ఆర్కిటెక్చరేంటో తెలుసుకుందాం. ఇది కేవలం ఒక కట్టడం కాదు, ఆ కఠినమైన వాతావరణంలో జీవించడానికి వాళ్లు కనుక్కున్న ఒక అద్భుతమైన పరిష్కారం. ఈ పోలిక చూడండి, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మనం సాధారణంగా కట్టుకునే ఇళ్లకు, అక్కడి హిమాలయ స్టైల్కు ఎంత తేడా ఉందో. ఈ మందపాటి మట్టిగోడలున్నాయి చూశారా? అవి పగలంతా సూర్యరశ్మిని పీల్చుకుని రాత్రంతా ఆ వేడిని మెల్లగా బయటకు వదులుతాయి. సో లోపల వెచ్చగా ఉంటుంది. చిన్న కిటికీలు కూడా లోపలి వేడిని బయటకు పోనివ్వవు. అంటే ఏసీలు, హీటర్లు కాదు, ప్రకృతితో కలిసి జీవించడమంటే ఇదే. అసలు ఈ నిర్మాణం ఎలా చేస్తారో చూస్తే, ముందుగా స్థానికంగా దొరికే రాళ్లతో పునాది వేస్తారు. ఇది కట్టడానికి స్థిరత్వాన్ని ఇస్తుంది. ఆ తర్వాత ఎండబెట్టిన మట్టి ఇటుకలతో మందపాటి గోడలు కడతారు. మధ్యలో దేవదారులాంటి చెక్కను వాడతారు. ఇది భవనానికి మరింత బలాన్నివ్వడానికి, అంటే భూకంపాల్లొచ్చినా తట్టుకునేలా. పైన ఫ్లాట్ రూఫ్లు వేస్తారు. అవి కూడా మట్టి, పుల్లలు, చెక్కలాంటి వాటితోనే. చూడ్డానికి సింపుల్గా ఉన్నా ఎంత ఆలోచించి కట్టారో కదా. సరే, ఇప్పటివరకు కట్టడం గురించి మాట్లాడుకున్నాం. కాని ఒక మొనాస్ట్రీకి ప్రాణం, దాని చరిత్ర, దాని విశ్వాసం, దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఈ టైంలైన్ చూస్తే మనకొక స్పష్టమైన అవగాహన వస్తుంది. ఈ కథ 13వ శతాబ్దంలో మొదలైంది. అప్పుడు డ్రూక్పా అనే ఒక బౌద్ధ సంప్రదాయం చాలా బలంగా ఉండేది. సరిగ్గా 1630లో ఈ మొనాస్ట్రీని అధికారికంగా స్థాపించారు. ఆ తర్వాత అక్కడి రాజులు దీనికి బాగా మద్దతు ఇవ్వడంతో ఇది లడఖ్లోనే అత్యంత సంపన్నమైన మొనాస్ట్రీగా మారింది. చూడండి, ఇప్పటికీ అది ఆ సంస్కృతికి ఒక సజీవ కేంద్రంగా నిలిచి ఉంది. ఈ ఆశ్రమానికి చాలా ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే గురు పద్మసంభవ. ఆయన్నే గురు రిన్పోచే అని కూడా పిలుస్తారు. టిబెటన్ బౌద్ధమతానికి ఆయనే స్థాపకుడని నమ్ముతారు. అందుకే హెమిస్లో జరిగే ఆ గొప్ప పండుగ ఆయన పుట్టినరోజు సందర్భంగానే చేస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి అదొక ప్రతీక. సరే, ఇప్పుడు మనం ఈ విశ్లేషణలోనే అత్యంత ఉత్సాహభరితమైన భాగానికి వచ్చేశాం. అదే హెమిస్ ఫెస్టివల్. ఈ ఆశ్రమం యొక్క నమ్మకానికి, ఆ సంస్కృతికి ఒక రంగులమయమైన సజీవ రూపమే ఈ పండుగ. ఒక చిన్న కాదు, పెద్ద ఆశ్చర్యకరమైన విషయముంది. ఈ పండుగ సమయంలో ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఒక భారీ, పవిత్రమైన పెయింటింగ్ను బయటకు తీస్తారు. ఊహించుకోండి, 12 ఏళ్లకొక్కసారి. ఈ పండుగ గురించి కొన్ని విషయాలు చెప్తాను. ఇది జూన్ లేదా జులైలో 2 రోజులపాటు జరుగుతుంది. థీమేంటంటే చెడుపై మంచి విజయం. ప్రధాన ఆకర్షణ చామ్ డాన్స్, అంటే సన్యాసులు చేసే ముసుగు నృత్యం. దాని వెనుక వాయించే సంగీతం కూడా చాలా సాంప్రదాయంగా ఉంటుంది. అసలు ఈ డాన్స్ కాన్సెప్ట్ ఏంటంటే మరణానికి, పునర్జన్మకు మధ్య ఆత్మ చేసే ప్రయాణం. ఆ సమయంలో స్థానికులు, పర్యాటకులు అందరూ రంగురంగుల సాంప్రదాయ దుస్తులు వేసుకుని అక్కడకు చేరుకుంటారు. ఈ చామ్ నృత్యంలో ఒక ప్రత్యేకత ఉంది. డాన్స్ కదలికలు చాలా నెమ్మదిగా, ధ్యానం చేస్తున్నట్టుగా ఉంటాయి. కాని సన్యాసులు వేసుకున్న ముసుగుల చూస్తే అవి చాలా విచిత్రంగా, ప్రకాశవంతమైన రంగులలో ఉంటాయి. ఈ నెమ్మదైన కదలికల ద్వారా చాలా లోతైన విషయాలను తెలియజేస్తారు. సరే, ఇంత గొప్ప చరిత్ర, సంస్కృతి ఉన్న ఈ వారసత్వాన్ని కాపాడటమెలా? ఈ కాలంలో వాళ్ళెదుర్కొంటున్న సవాళ్లేంటి? దానికి వాళ్లు చేస్తున్న ప్రయత్నాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఈ స్లైడ్లో ఉన్న మాటలు చూడండి. హెమిస్ మొనాస్ట్రీ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ చెప్పిన మాటలు. మా దగ్గరున్న వస్తువులకు సరైన జాబితా అంటే ఒక కేటలాగ్ లేకపోతే ఏదైనా పోయినప్పుడు దాన్ని తిరిగి క్లెయిమ్ చేసే హక్కు కూడా మాకుండదు. ఎందుకంటే దానికి సంబంధించిన రికార్డులే లేవు. ఈ మాటలు పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా సోయాస్ యూనివర్సిటీ ఒక పరిశోధన ప్రాజెక్ట్ చేపట్టింది. వాళ్లు మొనాస్ట్రీలో ఉన్న సుమారు 452 వస్తువులను జాబితా చేసి డిజిటల్ రికార్డులు సృష్టించారు. అంటే ఈ టెక్నాలజీ వల్ల వాళ్ల వారసత్వాన్ని కాపాడుకునే ఒక మార్గం దొరికింది. మరి దీనివల్ల ఏమైంది? ఫలితం చూడండి. ఈ బార్ చార్ట్లో స్పష్టంగా కనిపిస్తోంది. 2015 కన్నా ముందు వచ్చిన సమీక్షలకు 2019 తర్వాత వచ్చిన సమీక్షలకు ఎంత తేడా ఉందో. సరైన డాక్యుమెంటేషన్, ప్రదర్శనతో అక్కడి మ్యూజియం ఒక ప్రపంచస్థాయి అనుభవాన్ని ఇస్తోంది. సందర్శకులు కూడా చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఇంత వేగంగా మారిపోతున్న ఈ ప్రపంచంలో హెమిస్ లాంటి పురాతన ప్రదేశాలు కేవలం వస్తువులను కాదు, ఒక సజీవమైన నమ్మకాన్ని ఎలా కాపాడుకోగలుగుతాయి? ఇది కేవలం ఆ ఆశ్రమానికి సంబంధించిన ప్రశ్న కాదు, మనమందరం ఆలోచించాల్సిన విషయం. ఈరోజు ఈ విశ్లేషణలో నాతో పాటున్నందుకు చాలా ధన్యవాదాలు.